తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ మల్లన్న జాతర నేడు జరిగిన అగ్నిగుండ మహోత్సవంతో సంపూర్ణమైంది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం కావడంతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు సాంప్రదాయబద్ధంగా పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను అక్కడికి తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిగుండాల మహోత్సవంలో భక్తులు పోటెత్తారు. శరణు శరణు మల్లన్న అంటూ భక్తి శ్రద్ధలతో అగ్నిగుండాల నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా అగ్నిగుండంపై నడిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని, పిల్లా పాపలు చల్లగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ ముగింపు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ ధర్మకర్తల మండలి చైర్మన్ ముండయ్య ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు జాతర ఉగాదితో ప్రారంభమైన జాతర నిన్న పెద్దపట్నం విజయవంతంగా ముగించుకొని నేడు అగ్నిగుండ ప్రవేశంతో పూర్తయినది. ఇట్టి కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇట్టి కార్యక్రమం విజయవంతం అవడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన పెద్దపల్లి జిల్లా ఓదెల క్షేత్రంలో నిలిచినటువంటి శ్రీ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క జాతర ముగింపుత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. ఉత్సవంలో భాగంగా శ్రీ స్వామివారికి పెద్దపట్నం అగ్ని మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మహోత్సవంలో భక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా పాల్గొని శ్రీ స్వామిని సేవించి తరించినారు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా ధర్మకర్తల మండలి ఈవో గారు అందరూ కూడా పర్యవేక్షించి వారి యొక్క పర్యవేక్షణలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులు కానీ, పోలీస్ శాఖ వారు కానీ తమ సహకారం అందించి భక్తులకు ఎలాంటి సంఘటన జరగకుండా అందరికీ భక్తి మార్గంతో స్వామివారిని సేవించి తరించినారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. మాఘమాసంలో స్వామిని కళ్యాణం చేసుకొని